డ్రగ్స్, సైబర్ నేరాలపై అనంతగిరి పోలీస్ కళాజాత. అనంతగిరి, సెప్టెంబర్ 22. జిల్లాలో డ్రగ్స్, సైబర్ నేరాలు, ఆన్లైన్ బెట్టింగ్, గంజాయి, మత్తుమందులు, మూఢనమ్మకాలు, రోడ్డు ప్రమాదాలపై ప్రజల్లో అవగాహన కల్పించేందుకు పోలీసులు కళాజాత కార్యక్రమం నిర్వహించారు. ఎస్పీ కె. నరసింహ ఇప్స్ గారి ఆదేశాల మేరకు అనంతగిరి సి. నవీన్ కుమార్ ఆధ్వర్యంలో రంగయ్యగూడెం గ్రామంలో పోలీస్ కళాబృందం ద్వారా ప్రజలకు వివిధ అంశాలపై స్పష్టీకరణ ఇచ్చారు. సి. నవీన్ కుమార్ మాట్లాడుతూ, ప్రజల భద్రత కోసం పోలీసులు ఎల్లప్పుడూ ఉన్నారని, గ్రామంలో శాంతిభద్రతలు కాపాడితేనే అభివృద్ధి సాధ్యమని, గొడవలు, అసాంఘిక చర్యలు గ్రామ అభివృద్ధికి ఆటంకం అవుతాయని చెప్పారు. అతను యువతను హెచ్చరిస్తూ, ఒకసారి కేసుల్లో చిక్కుకుంటే భవిష్యత్తులో ఉద్యోగాలు, విదేశీ అవకాశాలు కోల్పోవాల్సి వస్తుందని, రౌడీ షీటర్గా నమోదైతే జీవితాంతం చెడు ముద్ర తొలగదని వివరించారు. మహిళల రక్షణ విషయంలో మహిళలను గౌరవించాలని, వేధింపులు జరిగితే షీ టీం నంబరు 8712686056కు ఫిర్యాదు చేయాలని సూచించారు. సైబర్ నేరాలపై ఉచిత బహుమతులు, తక్కువ రేట్ల ఆఫర్లు, లాటరీలు, ఫోన్, సోషల్ మీడియా ద్వారా వచ్చే మోసపూరిత ప్రకటనలు నమ్మొద్దని, సైబర్ మోసానికి గురైతే వెంటనే 1930 టోల్ ఫ్రీ నంబరుకు ఫిర్యాదు చేయాలని చెప్పారు. అలాగే బెట్టింగ్, మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలని, మద్యం తాగి వాహనాలు నడపవద్దని, పిల్లలకు వాహనాలు ఇవ్వవద్దని, ప్రభుత్వ పథకాల దుర్వినియోగం చేయొద్దని సూచించారు. ఈ కార్యక్రమంలో గ్రామ పోలీసు అధికారి ఏడుకొండలు, బ్లూకోర్టు సిబ్బంది సుధాకర్, శ్రీనివాస్, కళాబృందం ఇన్ఛార్జి ఎల్లయ్య, గోపయ్య, చారి, కృష్ణ, నాగార్జునతో పాటు గ్రామ పెద్దలు, ప్రజలు పాల్గొన్నారు.